ఫార్ములా మార్చిపోయినా క్వెషన్ సేవ్ చేయొచ్చురా బాబు. ఎలా అంటే డైమెన్షనల్ అనాలిసిస్. ఇది ఫిజిక్స్‌లో హ్యాకర్ టెక్నిక్. ఫార్ములా కరెక్టా? యూనిట్ కరెక్టా అట? ఆప్షన్ కరెక్టా? 20 సెకండ్స్‌లో చెక్ చేయొచ్చు. NEET/JEE టాపర్స్ సీక్రెట్ ఇదే. ఫిజిక్స్ విత్ రిషి. పీవైక్యూ మాస్టరీ. డైమెన్షన్ అంతే. ఫిజికల్ క్వాంటిటీ, నేచర్. ఎగ్జాంపుల్: లెంత్, మాస్, టైమ్. ఫిజిక్స్ మొత్తం ఈ సింబల్స్తో బిల్డ్ అవుతుంది. ఇది ఫిజిక్స్ సీక్రెట్ లాంగ్వేజ్ రా బాబు. స్పీడ్ ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ డైమెన్షన్, టైమ్ డైమెన్షన్. సో స్పీడ్ డైమెన్షన్ ఏంటి? మీనింగ్ లెంత్ పర్ టైమ్. ఫోర్స్ ఫార్ములా ఏంటి? మాస్ డిమెన్షన్ m, acceleration dimension L, t to the power of -2. So, force dimension m, L, t to the power of -2. ఇది చాలా ఇంపార్టెంట్ రా బాబు. డైమెన్షనల్ అనాలిసిస్ యూజ్ అంటే ఫార్ములా వెరిఫై చేయొచ్చు, రాంగ్ ఆప్షన్స్ ఎలిమినేట్ చేయొచ్చు, యూనిట్ చెక్ చేయొచ్చు. ఎగ్జామ్లో కన్ఫ్యూజన్ వచ్చినా డైమెన్షన్స్ సేవ్ చేస్తాయి. టాపర్స్ షార్ట్ కట్ ఇదే. ఎగ్జాంపుల్ వర్క్ యూనిట్ అంటే A. Newton, B. Joule, C. Meters per second, D. Kilograms. Work formula: force mlt to the power of -2, distance L. So, work dimension ml squared t to the power of -2. Adhe Joule. Direct option elimination. స్టూడెంట్స్ బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటిరా బాబు? ఫార్ములాని బైహార్ట్ చేస్తారు, కానీ మీనింగ్ ఏంటి అనేది తెలియదు. ఎగ్జామ్లో ఫార్ములా మర్చిపోతే ఫుల్ పానిక్ అయిపోతారు. కానీ డైమెన్షన్స్ అర్థమైతే ఫార్ములా ఆటోమేటిక్గా గుర్తొస్తుంది. ఫిజిక్స్ని మగప్ చేయకండిరా, అండర్స్టాండ్ చేయండి. కాన్సెప్ట్ క్లియర్ అయితే క్వశ్చన్స్ ఈజీ అయిపోతాయి. ఫిజిక్స్ని ఫియర్తో చూడుకురా వారియర్. కాన్సెప్ట్ క్లియర్ అయితే క్వశ్చన్స్ ఆటోమేటిక్గా ఈజీ అయిపోతాయి. డైమెన్షనల్ అనాలిసిస్ స్ట్రాంగ్ అయితే హాఫ్ న్యూమరికల్స్ ఈజీ అయిపోతాయి. ఫిజిక్స్ అంటే బైహార్ట్ కాదురా, అండర్స్టాండ్ చేయాలి. నెక్స్ట్ ఎపిసోడ్: ఎర్రర్స్ అండ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. వీక్ స్టూడెంట్ టు స్ట్రాంగ్ స్టూడెంట్. ఫిజిక్స్ విత్ రిషి. పీవైక్యూ మాస్టరీ.